యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. డాక్టర్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? My father. I've learned so much from my father anamata. Ayana choosing tarvata I have decided this is what I want to do. And in chinna vayaslo nunchi I used to go sit in the hospital with them, see the patients, etla he used to treat patients and choppi. But he has dedicated his life. So నేను వచ్చి కొంచెం దాంట్లో నుంచి డిఫర్ చేశాను అనమాట. అంటే ఐ డిసైడెడ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ మై లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ మై ప్రాక్టీస్ బట్ ఆల్సో ఫర్ మై సెల్ఫ్. ఎలా ఫర్ మై సెల్ఫ్ అంటే ఏం చేస్తున్నారు? అంటే ఐ హావ్ గివెన్ స్ట్రిక్ట్ టైమ్ లిమిట్స్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ టైంకి నేను ఇది ఫినిష్ చేస్తాను, ఈ టైంకి బై 5 o'clock వి ఫినిష్ అవర్ ఓపీ, నేను ఇంట్లో ఉంటాను, నా ఫ్యామిలీతో ఐ విల్ స్పెండ్ టైమ్, దిస్ టైమ్ ఐ గో టు మై జిమ్. సో ఐ గివెన్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. నాన్నగారి దగ్గర అలాంటి కంప్లీట్ షెడ్యూల్స్ ఇలాంటివి లేవు, పర్ఫెక్ట్ టైమింగ్స్ అనేవి? మా ఫాదర్ అంటే పేషెన్స్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. అవైలబుల్ ఎనీ టైమ్, ఇంకా పేషెన్స్ ఎనీ టైమ్, హీ గోస్ టు ఎనీ లెవెల్ ఫర్ హిస్ పేషెన్స్ అన్నమాట. yes of course. ఓకే సో డాక్టర్ అంటే మనకి వీసీ గైనకాలజిస్ట్ అనగానే ఒక విమెన్ డామినేటింగ్ డిపార్ట్మెంట్ అనేది. ఫాదర్ కూడా ఒక గైనకాలజిస్ట్ అండ్ మీరు కూడా ఒక గైనకాలజిస్ట్. వై లైక్ దట్? మీరు చూసారంటే గైనకాలజీ అనేది చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్. మీరు చూసేది ఆబ్స్టెట్రిక్స్ సైడ్ వేరే, గైనకాలజిస్ట్ అనేది వేరే. ఆబ్స్టెట్రిక్స్ అని చూసారంటే మనకి బర్తింగ్ కానీ ప్రెగ్నెన్సీ కానీ దోస్ ఆర్ మోర్ సెన్సిటివ్ థింగ్స్. విమెన్కి వచ్చి దే మైట్ వాంట్ టు బీ మోర్ attuned to someone else, talking to issues వచ్చి విమెన్ దే విల్ అండర్స్టాండ్ బెటర్ అని చెప్పి దే విల్ గో ఫర్ ఆబ్స్టెట్రిక్స్. మనం చూసారు సెన్సిటివ్గా ఉంటారని చెప్పి. ఇప్పుడు మీరు చూసారంటే వాట్ వీ డీల్ విత్ ఇస్ మోర్ స్కిల్ బేస్డ్. సో ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వచ్చి చాలా టైం పట్టుద్ది. ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్. Lot of people వచ్చి because of family life or whatever it is, వాళ్ళకి వచ్చి they won't be able to spend so much time for training. So మనం వచ్చి because my wife వచ్చి she's handling everything at home, I have time to go and train all of these advanced procedures and come back anamata. So we are able to give that little bit of I think in terms of gynecology, not obstetrics. Obstetrics వచ్చి yes definitely it is a practice where women are more centric. If gynecologist చూసారంటే maximum surgeons వచ్చి male surgeons da. సో యూజువల్గా ఇక్కడికి ఇండిగో విమెన్స్ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు సురక్షిత్ గైనకాలజిస్ట్ ఇలా అనుకున్నప్పుడు యూజువల్గా ఉండేటువంటి ఒక మైండ్ సెట్, యంగ్ కపుల్ అయితే ఓకే, ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాట్ డు దే ఫీల్? మీరు చూసారంటే దే కమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెఫరెన్స్. 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళు దే గో టు దేర్ ఫ్యామిలీ డాక్టర్ కానీ లేకపోతే దే గో టు దేర్ గైనకాలజిస్ట్ కానీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్. అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తారంటే కూడా రీసెంట్గా వీ హెవ్ రిమూవ్డ్ అ లార్జ్ ఫైబ్రాయిడ్. అది కూడా వాళ్ళ కాపోయిన దే నాట్ ఏబుల్ టు డూ ద ప్రొసీజర్. సో దానివల్ల వచ్చి ఇట్ హెస్ గాట్ రౌటెడ్ టు అస్. 4.5 kgs ఫైబ్రాయిడ్ అనేది లాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం అనేది అండ్ వితౌట్ ఓపెన్ సర్జరీ కాకుండా తీయడం అనేది చాలా టైం పడుతుంది, లెబోరియస్ వర్క్ కదా అది. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ ప్రొసీజర్. మాకే వచ్చి 8 hours పట్టింది అనమాట. అండ్ ఎస్ యాజ్ ఐ సెడ్ మనకు వచ్చి వెన్ వీ హ్యావ్ అ టార్గెట్, పేషెంట్కి వచ్చి షీ షుడ్ కమ్ అవుట్ ప్రాపర్లీ, ద పేషెంట్ షుడ్ హ్యావ్ నో రికవరీ పీరియడ్, పేషెంట్ షుడ్ బీ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బై ద నెక్స్ట్ డే. అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ ఈ సేమ్ ప్రొసీజర్ వచ్చి వీ కెనాట్ డూ ఇట్ ఇన్ ఎనీ అదర్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళకి టైం లిమిట్స్ ఉంటాయి అనమాట. ఈ టైం లోపల మనం ఫినిష్ చేయాలి అనేది కార్పొరేట్లో ఉంటే ఆ ఇష్యూస్ ఉంటాయి. కానీ మనకేంటి ఆల్ ద హాస్పిటల్ ఇస్ ఆర్స్. సో వీ కెన్ డిసైడ్ ఎంతసేపు అయినా మనం చేసుకోవచ్చు. పేషెంట్కి వచ్చి గుడ్ అవుట్కమ్ ఉండాలనేది వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ ద స్టార్ట్. 8 hours in one go, ఒక సింగిల్ వన్ గో. సో దానికోసం అనేది మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, పేషెంట్ని చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ని ఇంతమందిని చేయాలి అంటే లైక్ దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేశారు మీరు? ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్. ఇట్ ఈస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్, patience and of course resilience to do it anamata. It's definitely not an easy task. So 4.5 kgs అంటే what was her problem? ఏమై ఉంటుంది అక్కడ? సర్ప్రైజింగ్లీ అంత సైజ్ వచ్చే వరకు షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. వచ్చినప్పుడు కూడా షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. చూసారంటే ఫైబ్రాయిడ్స్ కొన్ని వాళ్ళకి చిన్న సైజ్ ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి పెద్ద సైజ్ ఉన్నా కూడా ప్రాబ్లమ్సే ఉండవు. సో దిస్ వాస్ పర్టికులర్ కేస్ వేర్ హర్ యూట్రస్ వాస్ సో బిగ్, కానీ ఆమెకు వచ్చి షీ హ్యాడ్ నో ఇష్యూస్ అనమాట దీని గురించి. బట్ షీ కేమ్ బికాస్ స్కాన్లో తెలిస్తే, స్కాన్లో చూసారు ఇంత సైజ్ ఉంది ఫైబ్రాయిడ్ అని చెప్పి. షీ ఓన్లీ థాట్ షీ వాస్ పుట్టింగ్ ఆన్ వెయిట్. Okay. But if
టేకింగ్ హిస్టరీ ఇంటూ కాంటెక్స్ట్ చూసారంటే ద బిగ్గెస్ట్ ఫైబ్రాయిడ్ ఎవర్ రిమూవ్డ్ అనేది 30 kgs అనమాట. 30 kgs. 30 kgs. Oh. Yeah. Okay. So 4 అనేది it's comparatively much lesser. కాకపోతే దిస్ ఈస్ లైక్ లాప్రోస్కోపిక్ మెథడ్ లో 30 kgs అనేది ఓపెన్ సర్జరీ. Of course, I don't think 30 kgs you can remove by కదా laparoscopy. సో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ వీటి మధ్యలో ఉన్నటువంటి అవేర్నెస్ వచ్చిందా ప్రజలకి? అండ్ వీఆర్ హోపింగ్ ఏంటంటే ఇప్పుడు చూసారంటే అన్ఫార్చునేట్లీ మనకి డీపర్ కొంచెం విలేజెస్లో అంతా ఇంకా కూడా చాలామంది ఓపెన్ సర్జరీస్కే వెళ్ళేదన్నమాట. ఇప్పుడు చూసారంటే ఓపెన్ సర్జరీ వల్ల మనకి చాలా డిసడ్వాంటేజ్. ఒక బిగ్ స్కార్ అనేది ఉంటుంది, మీకు రికవరీ టైమ్ 7 to 8 days ఉంటుంది, ప్లస్ ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, మీకు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూసారంటే లాప్రోస్కోపీలో ఇట్స్ డే కేర్, 3 holes లోపల అంతా ఫినిష్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం వచ్చి నెక్స్ట్ డే పేషెంట్ విల్ బి గోయింగ్ బ్యాక్ హోమ్. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. కానీ ఎస్ అవేర్నెస్ తక్కువ ఉన్న వల్లదా మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓపెన్ సర్జరీ. లేకపోతే అన్నీ ఇప్పుడు లాప్రోస్కోపీ మూలంగా తీసేయచ్చండి, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో మీరు మీ మెంటార్ 4.1 kgs తీసినటువంటి డాక్టర్ కంటే కూడా ఇంకా ఎక్కువ తీసారంటే గురువుని మించిన శిష్యుడు అనేది ఒకటి ఉంటుంది తెలుగులో. కెన్ వి సే దట్? No, it is very challenging to take over because the late Dr. Rakesh Sinha, he is a legend by himself. I do not think, whatever I do, I'll be able to come close to what he has done. I know he is a league apart, and I always live to be more like him. ఎందుకంటే ఆయన చూసారంటే ఆయన చూసిన తర్వాత నేను ఈ హాస్పిటలే పెట్టింది. ఆయన ఎట్లా చూసినారు, ఆయన మేనరిజమ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ, హీ వాజ్ వరల్డ్ క్లాస్ బై హిమ్సెల్ఫ్. ఇఫ్ పీపుల్ హ్యావ్ ద ఆపర్చునిటీ, ఆయన ఒక నోట్బుక్, ఆయన ఒక బుక్ రాశారు, ద ఎనాటమీ ఆఫ్ సక్సెస్ అని చెప్పి. ఇట్స్ అ వండర్ఫుల్ బుక్, ఎవ్రీవన్ షుడ్ రీడ్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఉన్నారా రాకేష్? హీ ఈజ్ నో మోర్ అన్ఫార్చునేట్లీ. సో సారీ ఫర్ దాట్. సో ఇప్పుడు ఇన్ని సర్జరీస్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ టాస్క్? ఇదేనా ఇంకా ఇంతకు మించి ఉన్నాయా? ఐ హ్యాడ్ మచ్ మోర్ ఛాలెంజింగ్ కేసెస్ దెన్ దిస్. మీరు చూసారంటే ఐ హ్యావ్ వన్, బికాస్ ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. ఇప్పుడు ఈ వీడియో కూడా వాళ్ళు అడుగుతారు ప్రూఫ్ ఎక్కడ అని చెప్పి. ఇట్స్ ఆల్ డాక్యుమెంటెడ్. మనం వచ్చి ఫుల్ ప్రొసీజరే వచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనమాట. సేమ్ ఇట్లాంటి ఒక ప్రొసీజర్ వీ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ విచ్ వాజ్ నెవర్ డన్ ఎవర్ బిఫోర్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే ఏంటంటే మనకి 20 weeks అంటే మనకి బేబీ ఇంకా లోపల ఉన్నప్పుడే యూట్రస్ వచ్చి పగిలిపోయిందనమాట. సో 20 weeks అప్పుడు యూట్రస్ పగిలిపోయి బేబీ యూట్రస్ బయటికి వచ్చేసింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే గర్భసంచి ఫుల్గా తీసేస్తారు ఓపెన్ సర్జరీ చేసి. మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీకి మూలంగా వెళ్ళి ఈ బేబీని వచ్చి లాప్రోస్కోపీ మూలంగా కింద బయటికి తీసేసి లాప్రోస్కోపీ మూలంగానే రిపేర్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా పేషెంట్ కేమ్ బ్యాక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ వీ డెలివర్డ్ బై అ C-section at that point of time. So this is a record breaking procedure and nobody has ever done that. కానీ దీనికి మనం వచ్చి we didn't get వెరీ నోటిస్డ్. కానీ యూఎస్లో వచ్చి అది బాగా పాపులర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక షో ఉందన్నమాట యూఎస్లో, గుడ్ డాక్టర్ అని చెప్పి. వాళ్ళ season 6లో వచ్చి ఒక ఎపిసోడ్ మా ఈ సర్జరీ గురించి దే వాంట్ టు ఎయిర్ ఇట్ అనమాట. అప్పుడు డాక్యుమెంట్ కాదు, ఇట్స్ అ షో. అంటే మనకి సిట్కామ్ లాగా. సో దాంట్లో దే వాంట్ టు పుట్ దట్ ఇది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి దే వాంట్ ద రైట్స్ ఆఫ్ ద హోల్ వీడియో. I said I cannot do that అని చెప్పాను. సో ఆఫ్టర్ దట్ they didn't put it on. సో ఇది కూడా పెట్టారా మీరు మీ యూట్యూబ్ ఛానల్? It is sir, yes. It right now has around 3 million views. Congratulations for that. And so many tough tasks కదా.